మెక్ డొనాల్డ్స్లో కరకరలాడే ఫ్రెంచ్ ఫ్రైస్ను చాలామంది చూసే ఉంటారు. రుచికరమైన ఆ క్రిస్పీ ఫ్రైస్ కోసం రసెట్ బర్బాంక్ అనే రకం బంగాళదుంపను ఎంచుకుంటుంది మెక్డొనాల్డ్స్. ఆ సంస్థ అవుట్లెట్కు దుంపల్ని సమకూర్చేది మరెవరో కాదు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడైన బిల్ గేట్స్. అసలు బిల్ గేట్స్కి ఆ బంగాళదుంపలకి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుందాం. బిల్ గేట్స్ ఐటీ నిపుణుడిగా సంపదను సృష్టించి ప్రపంచ కుబేర్ల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. గేట్స్ ఫౌండేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదల గుండెలో స్థానం దక్కించుకున్నారు. సాధ్యమైనంత మందికి ఉపాధినివ్వాలని నిరంతరం ఆలోచించే బిల్ గేట్స్ రైతు కూడా అని చాలా తక్కువ మందికి తెలుసు. సాగు ద్వారాను ఉద్యోగాలను సృష్టించాలనే సంకల్పంతో 20 ఏళ్లలో అమెరికాలోని 20 రాష్ట్రాలలో దాదాపు 3 లక్షల ఎకరాలు కొనుగోలు చేశారు. ఆ పొలాల ద్వారా 10,000 మందికి ఉపాధినివ్వాలనుకున్నారు గేట్స్. తాను పండించే పంటలకు ఎప్పటికీ డిమాండ్ ఉండేలా ఒక ప్రణాళిక వేశారు. ప్రపంచంలోనే అత్యధికంగా బంగాళదుంపలను కొనుగోలు చేసే సంస్థ మెక్డొనాల్డ్స్. ఆ అవుట్లెట్లలో అందించే ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం రసెట్ బర్బాంక్ రకం బంగాళదుంపల్ని ఎంచుకుంటారు. భూమిలోంచి బయటకు తీశాక ఎక్కువ రోజులు నిల్వనడమే ఆ దుంపల యొక్క ప్రత్యేకత. లక్షల ఎకరాల్లో వాటిని సాగు చేసే మెక్డొనాల్డ్స్కి అందించే విధంగా ఒప్పందం చేసుకున్నారు గేట్స్. సేంద్రియ సాగు చేస్తున్న బిల్ గేట్స్ అమెరికాలోనే అతిపెద్ద భూస్వామిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. వాస్తవానికి ఐటీ దిగ్గజం సాగు వైపు రావడానికి ఒక బలమైన కారణం ఉంది. అది 1997లో పేదలను ఐటీ వైపు మళ్లించి వారికి ఆర్థికంగా అండగా ఉండాలనుకున్నాడు గేట్స్. అందుకే పేద విద్యార్థులకు కంప్యూటర్లు అందించడం మొదలుపెట్టాడు. అమెరికాలో ఎందరికో సాయం చేసిన బిల్ గేట్స్ ఒకసారి సౌత్ ఆఫ్రికాలోని సోవేటో వెళ్ళారు. మారుమూల ప్రాంతమైన సోవేట్లో దాదాపు 2,000 మందికి కంప్యూటర్లు ఇవ్వబోతే ఎవరూ తీసుకోవడానికి ఆసక్తి చూపలేదు. టీచర్లు కూడా వాటిని పక్కన పడేశారు. అందుకు కారణం అన్వేషిస్తే ఆ ప్రాంతం చాలా కాలంగా కరువుతో విలువలాడుతుందని తెలిసింది. దాంతో అక్కడికి ప్రజలకు కనీస సౌకర్యాలు సమకూర్చడంతో పాటు కరువు పరిస్థితులను నిర్మూలించి సాగు దిశగా వెన్ను తట్టాలని భావించారు గేట్స్. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని బలంగా నమ్మారు. గేట్స్ ఫౌండేషన్ స్థాపించాక ప్రతికూల పరిస్థితులను తట్టుకునే మేలుజాతి వంగాడాలను వృద్ధి చేయించి ఆఫ్రికాలో రైతులకు ఇచ్చి సాగు చేయించడం, పెట్టుబడి కోసం వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం మొదలుపెట్టారు. చాలా దేశాల్లోని పేదలు ఏ విటమిన్ లోపంతో బాధపడుతున్నారని తెలుసుకొని గోల్డెన్ రైస్ పేరుతో ఆ విటమిన్ సమృద్ధిగా ఉండేలా ఫోర్టిఫైడ్ రైస్ను వృద్ధి చేయించారు. ఈ విత్తనాలను పలువురు రైతులు సాగు చేయడంతో పాటు ఆహారం తీసుకునేలా చూస్తున్నారు. అలా 2013 వరకు తమ ఫౌండేషన్ ద్వారా పరోక్షంగా వ్యవసాయంలో భాగమైన ఆయన ఆ తరువాత నేరుగా సాగులోకి రావాలనుకున్నారు. ఆ రంగంలోనూ ఉద్యోగాలను సృష్టించాలని భావించి వ్యవసాయ భూములు కొనుగోలుకు శ్రీకారం చుట్టారు. ఎరువుల వాడకాన్ని నియంత్రిస్తూ పర్యావరణానికి మేలు చేస్తున్నారు బిల్ గేట్స్.